శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక చిన్న సంక్షిప్తంగా ఒక చార్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. క్లుప్తంగా, మరి డీప్ కాకుండా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. జాతకాల లోపల ఎవరైనా జాతకాలు చూసేటప్పుడు మామూలుగా ఒక జాతకుడిది ప్రిడిక్షన్ చేసేటప్పుడు, భవిష్యత్తుకు సంబంధించి అనాలిసిస్ చేసేటప్పుడు, లేకపోతున్నట్లయితే దశ అంతర్దశ చూసేటప్పుడు కొన్ని చార్ట్లు చాలా ముఖ్యంగా చూడాల్సి వస్తుంది. కేవలం మనం లగ్న కుండ్లి చూసుకొని డైరెక్ట్ ప్రిడిక్షన్ అసలు చేయకూడదు. ఒక జాతకుడి జీవితం లోపల ఆ ఈవెంట్ 100% ఎప్పుడు జరుగుద్ది. సమ్ టైమ్స్ జాతకంలో ఉన్న ఈవెంట్స్ జరగవు, మనకు వేరే విరుద్ధంగా కనపడుతుంటాయి. అది ఎలా తెలుసుద్ది? లగ్న కుండ్లి, చంద్ర కుండ్లి, అలాగే నవమాంశ కుండ్లి, ఈ 3 జాతకాలు చాలా ముఖ్యంగా ఉంటాయి. నేను దీనికి సంబంధించి పూర్వం కూడా డిస్కస్ చేయడం జరిగింది షార్ట్ వీడియో లోపల. కి లగ్న కుండ్లి, D1 కుండ్లి, D9 కుండ్లి, అలాగే మూన్ చార్ట్, ఈ 3 జాతకాలు చూసి దీని అనుసారంగానే మనం ప్రిడిక్షన్ చేయాలి. అది చూడకుండా డైరెక్ట్ D1 చార్ట్ చూసి ప్రిడిక్షన్ చేసినట్లయితే ఫెయిల్ అవుతాయి. అంటే ఎందుకు తెలుసుకోండి. D9 ఇది మన D1 లోపల 9th హౌస్ ది డీప్ అనాలైసిస్ ఉంది. ఎందుకని తెలుసుకోండి. 9th హౌస్ ఇది మన హోరోస్కోప్లో ఇది మన లక్ అని చెప్పుద్ది. లక్. ఇప్పుడు లక్ ది సూక్ష్మమైన అధ్యయం ఎప్పుడు చూసుకోవాలంటే D9 ద్వారా తెలుసుద్ది. D9 ద్వారా మనం మామూలుగా ఏంటంటే నవమాంశ జాతకాన్ని కేవలం పెళ్లి కోసం చూస్తాము అంతే అనుకుంటాం. అది 100% పెళ్లి కోసం చూస్తారు. కానీ పెళ్లి కోసం కాకుండా మిగతా అన్ని దాన్ని కూడా చూడాలి. అది కొందరు ఏంటంటే అది పెళ్ళి అయిన తర్వాత ఆ జాతకం యాక్టివేట్ అవుతాం కొందరు చెప్తుంటారు. అలా ఎప్పుడు కాదండి. ఎందుకంటే గ్రహాలకు సంబంధించిన బలాబలాలు ఏవైతే ఉన్నాయో అవి D9 ద్వారానే మనకు తెలుస్తుంటాయి. D9 ద్వారానే కొందరికి సాటర్న్ మహాదశ నడుస్తుంది. D1 లోపల సాటర్న్ నీచ స్థానంలో మేషరాశిలో ఉన్నాడు. D9 లోపల లిబ్రా సైన్ లోపల ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ఉపచ భావాల్లో ఉన్నాడు. ఆ జాతకుడికి శని మహాదశ చాలా బాగా వెళ్తుంది. ఆ జాతకుడికి శని మహాదశ సపోర్టివ్గా ఉంటుంది, చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకని తెలుసుకున్నట్టయితే D9 వల్ల. D1 లోపల ప్లానెట్ చాలా ఎగ్జాల్టెడ్ ఉన్నాయి. ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీన రాశి లోపల, శుక్ర మహాదశ నడుస్తుంది. కానీ D9 లోపల శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, శత్రు రాశిలో ఉన్నాడు. రిజల్ట్ శుక్ర మహాదశ జాతకుడికి అంత అనుకూలంగా ఉండదు. పాయింట్ ఏంటంటే మనం ఏదైతే D1లో చూసి మురిసిపోతామో అంత మురిసిపోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగానే మురిసిపోవాలనుకున్నట్లయితే మీ జాతకాన్ని చూసుకొని, లేకపోతే వేరే వాళ్ళు చూసి చెప్పేటప్పుడు D9 చూసి మురిసిపోండి. ఒక చెట్టు, ఆ చెట్టుకొచ్చే పండ్లు ఏంటి? ఒక చెట్టు, ఆ చెట్టుకొచ్చే పండ్లు, జాతకం ఆ ప్రకారంగా ఉంటుంది. D1 మన లగ్న కుండ్లి ఏదైతే ఉందో ఇది ఒక చెట్టు కేవలం చెట్టు కాదు. అది ఎప్పుడైతే వాల్యూ వచ్చుదంటే దానికి పండ్లు వచ్చిన తర్వాత వాల్యూ వచ్చుద్ది. ఆ పండ్లు ఏదైతే ఉందో అది D9. ఆ పండ్లు ఏవైతే ఉన్నాయో అవి D9. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్ద ఎవరైతే చాలా ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కారులు ఉన్నారో వాళ్ళు 3 జాతకాలు 100% చూస్తారు. ఒకటి D1 చూస్తారు, ఒకటి మూన్ చార్ట్ చూస్తారు, మూడోది ఏంటంటే D9. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక జాతకుడిది స్వభావం మీరు D1 ద్వారా ఎలా తెలుసుకుంటారో D9 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. D1లో ఈవెంట్ జరిగింది, ఫిక్స్ చేసుకోండి. చంద్రకుండిలో కూడా ఆ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫిక్స్ చేసి పెట్టుకోండి. D9లో కూడా అదే యోగం కనబడుతుందంటే 100% జరుగుద్ది. D1లో ఉన్నది యోగం, ఒక ఈవెంట్, D9లో లేదు. ఛాన్సెస్ కేవలం మాట్లాడు వరకే ఉంటాయి, యాక్షన్ లోపల ముందుకెళ్ళదు. అది ముంగట పని కాదు. సో చెప్పాల్సిన ఉద్దేశం తెలుసుకోండి. మీరు D9 చూడకుండా, D9లో గ్రహాల బలస్థితి చూడకుండా డైరెక్ట్ ప్రెడిక్షన్ కనుక మీరు చేసినట్లయితే అది ఫెయిల్ అవుతుంది. ఇది 100% ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే D9 నవమాంశ జాతకం కేవలం పెళ్లి కోసం చూస్తారని అస్సలు అనుకోకండి. అది మీద ఒకటి చెప్పిన నెగటివ్ పాయింట్. D9 హోరోస్కోప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని దానికి చూడాలి. మీకు నడుస్తున్న మహాదశ ఏ ప్రకారంగా ఉండబోతుంది చూడాలంటే D9లో చూడండి. D9లో కూడా దాని ఆన్సర్ మీకు తెలిసి వస్తుంది. మూడో విషయం చాలా ఇంపార్టెంట్. మీ జాతకం లోపల ఏంటి? మీ జాతకం లోపల నవమాధిపతి, లగ్న జాతకం లోపల నవమాధిపతి అంటే 9th లార్డ్ ఎవరైతే ఉన్నాడో D9 లోపల గనక ఆ ప్లానెట్ చర రాశిలో కనుక ఉన్నట్లయితే
మీ అదృష్టాన్ని మీరు మార్చుకోగలుగుతారు. చరరాశిలో ఉన్నట్లయితే మేషరాశి, కర్కటక రాశి, తులారాశి లేకపోతే మకర రాశిలో ఉన్నట్లయితే మీ డెస్టినీని మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. సింహరాశి, వృషభ రాశి, కుంభరాశి, వృశ్చిక రాశిలో కనుక ఉన్నట్లయితే మీ అదృష్టాన్ని మీరు అస్సలు చేంజ్ చేసుకోలేరు. అది ఫిక్స్ ఎలా అయితే ఉందో అది 100% అలాగే జరుగుద్ది. మీరు ఎన్నో మార్పు చేయాలని మీరు ప్రయత్నిస్తారు, అస్సలు మార్పు చేయలేకపోతుంటారు. మీ నైన్త్ లార్డ్, D9th లార్డ్, మీ 9th లార్డ్ D9లో కనుక ద్విస్వభావ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి, కన్యా రాశి, అలాగే ధనుసు రాశి, అలాగే మీన రాశిలో కనుక ఉన్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ ఫిక్స్ అని చెప్పలేరు, లే అని కూడా చెప్పలేరు. కానీ డ్యువెల్ సైన్లో ఉన్న ప్లానెట్ కనుక డ్యువెల్ సైన్ లార్డ్ కూడా డ్యువెల్ సైన్లో ఉన్నట్లయితే 100% చెప్పగలుగుతానికి ఆ జాతకుడు ఏదైనా పెద్ద మార్పులు చేస్తాడు. మామూలు కాదు, చాలా పెద్ద పెద్ద మార్పులు చేస్తారు. ఆర్డినరీ అంటే ఇప్పుడు డ్యువెల్ సైన్ D9 లోపల కనుక చర రాశిలో ఉన్నట్లయితే సింపుల్గా అనుకోవచ్చు. స్థిర రాశిలో ఉన్నట్లయితే ఇంకా అక్కడ ఆన్సర్ మీరు అసలు చెప్పకూడదు. ఆ అదృష్టం అంటే ఆ జాతకుడు చేతిలో వదిలేయాలి. తన మైండ్ సెట్, సబ్ కాన్షియస్ ఏ ప్రకారంగా పనిచేస్తుంది ఆ ప్రకారంగా ఆ వ్యక్తి అయితే ముందుకు వెళ్ళడం జరుగుద్ది. సో చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే D9 చార్ట్ ఈజ్ అల్టిమేట్ కీ ప్లే రోల్ ఇన్ హోరోస్కోప్. సో విదౌట్ D9 చార్ట్ ద్వారా మీరు అస్సలు ప్రిడిక్షన్ చేయకండి. చేసిన కూడా అవి అంత యాక్యురేట్గా అయితే అస్సలు రావు. భవిష్యత్తులో ఇలాంటికి సంబంధించిన కొన్ని సూత్రాలని దానికి సంబంధించి మనం తప్పకుండా చర్చ చేస్తాము. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. www.astrosomsundar.com వెబ్సైట్లో వెళ్ళండి. అక్కడ ఫ్రీ హోరోస్కోప్ ఉంటుంది, PDF రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కుదిరినట్లయితే మీకు కావాల్సినట్లయితే అక్కడ హోరోస్కోప్ ఉంటుంది. ఇలాంటి రకమైన ప్రిడిక్షన్స్ ఉండవు, హోరోస్కోప్స్. సో కుదిరినట్లయితే మీకు కావాల్సినట్లయితే మీరు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.